బుద్ధి పుట్టింది ఫ్లాష్ చేస్తారు, మళ్ళీ కింద పడుకొని నా కాళ్ళు రాదు, ఇదంతా నొస్తుంది ఇప్పటికి 3 రోజుల నుంచి. స్టాంపేడు ఎవరు మీరే కెమెరాలే. పాప వాడు రాహుల్ గాంధీ వచ్చి పైకి లేపి పెట్టాడు. 3 రోజులు ఇంకా మక్కంతా నొస్తుంది కింద పడితే కొడితే మీరు ఢిల్లీలో పార్లమెంట్లో బయట 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 100 మంది. మొత్తం ఓవరాల్గా ఆ పార్టీలో ఉన్న వివాదం మీతో సమస్యపోయింది అనుకుంటున్నారా? సార్ దీనికి ఆన్సర్ చెప్పాలి. మీరు పార్లమెంట్లో కింద పడతా అంటే ఉపయోగం లేదు సార్. ఏంటిది చెప్పండి. నేను మాట్లాడనే మీరు మాట్లాడకపోతే మళ్ళీ పార్టీలో కానీ లేకపోతే మిగతా కానీ రాజకీయంగా ఏదో అనుకుంటున్నారు. నారాయణ మంత్రి రాలేదు రేపు నుంచి పార్లమెంట్ చేయండి. ఇలా పార్లమెంట్ దొరుకుతుంటే ఎందుకు పోలే చెప్పండి. ఓలా అంతే, దానికి ఎందుకు ఎవరి మీద పెళ్ళాం వింటావా? ఇక్కడ ఈ దేశంలో ఫారెన్లో చదువుకోలే, ఈ దేశంలో పెళ్ళాం మీద అడిగితే అదొక్కతే భంగపోయి మనల్ని ఏదో చేసేది, సాటిస్ఫై చేసేది. దేశంలో ఎవ్వరు భంగపోరు, ఎవ్వరు సాటిస్ఫై చేయరు. కాదు సార్, మీరు పార్టీలో కింద లోకల్లో ఉన్న ఇష్యూస్ మీద అలకపోవడం వల్లే మీరు ఆ రోజు పార్లమెంట్కి వెళ్ళనని చెప్పేసి అన్నారనేది ప్రచారం సార్. ఎట్లా ఉన్నావు? బాగున్నావా? మీకు నమస్కారము, మీకు నమస్కారము. మీతో మాట్లాడను, మీరు మంచి వాళ్ళు కాదు. వినమ్మా, రామునితో కప్పు రెండిట్లనంటే రాముని తోక అని గ్యాప్ ఇచ్చి మళ్ళా మొదలు పెడతారు. పోస్వామి మీతో వద్దయా నమస్కారం. ఏం మాట్లాడతారు? ఏదో ఉండేట్టు మాట్లాడతారు. ఇప్పుడు కలుద్దామని వచ్చారు, పొద్దున ఇంటికి కూడా పోయారు. అవును, అయిపోయింది. ఏం మాట్లాడేది అవన్నీ చెప్తారా నీకు? చెప్పను. ఈ రాష్ట్రానికి న్యాయం జరగాల, ఈ రాష్ట్రానికి కేంద్రం హితోధికంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఏది నిర్ణయం? నీ అబ్బా నువ్వు అధికారులు ఉన్నప్పుడు చేయలేదు, కానీ ఈ రోజు ఏది చేసేది పాప తమ్ముడు పద. నేను చెప్పాలని తర్వాత ఎందుకు మాట్లాడు.